చేసేటటువంటి రైతులు ఉన్నారు. నాకు కూడా మొదటి సంవత్సరం పంట వచ్చింది. మొన్ననే ఎకరం ₹1,00,000 కన్నా. అదేవిధంగా జాతి వేశాను. అదేవిధంగా ఒక్కకి మిరియం కూడా వేశాను. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమం. కోడేరు రైతు వేదికలో రైతులతో కలిసి ఒక 100వ ఎపిసోడ్. రైతులతో కలిసి వీక్షించిన జిల్లా కలెక్టర్. శాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్. రైతులకు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడం, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పించడం, వ్యవసాయంలో శాస్త్రీయ విధానాలను ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా ఒక 100వ ఎపిసోడ్ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలోని కోడేరు రైతు వేదికలో రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం ఒక 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ వీక్షించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రైతు నేస్తం కార్యక్రమం ఒక 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు సరైన సమయంలో సరైన సాంకేతిక సలహాలు అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని తెలిపారు. రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తే ఉత్పాదకత పెరగడంతో పాటు సాగు వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అధికారులు నేరుగా రైతులతో మాట్లాడి పంటల సాగు, తెగుళ్ల నివారణ, వాతావరణ మార్పులు, నీటి యాజమాన్యం, వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యాన పంటలు, పశుసంవర్ధక రంగం, మత్స్యశాఖ, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు, విలువ ఆధారిత వ్యవసాయం వంటి అనేక అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రైతు నేస్తం కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఒక 100 ఎపిసోడ్ల ద్వారా దాదాపుగా 1,50,000 మంది రైతులకు వ్యవసాయ సంబంధిత సాంకేతిక అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రైతులు తమ సందేహాలను నేరుగా నిపుణులను అడిగి నివృత్తి చేసుకునే అవకాశం కల్పించడం వల్ల ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, ఏపీసీ, రాష్ట్ర స్థాయి రైతు నేస్తం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగు విధానాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ సూచనలను తప్పనిసరిగా పాటించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సేవలు అందించాలని కోరారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన కోడేరు మండలానికి చెందిన ప్రగతిశీల రైతులు చీమర్ల వీరారెడ్డి, శెట్టిపల్లి లోకేశ్వర్, గడ్డంపల్లి బాలరాజులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. అలాగే రైతులకు నిరంతరం సేవలందిస్తూ వ్యవసాయ శాఖ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న కొమ్ము జనకిరాములు, ఏఈఓ గంట్రావుపల్లె, అజ్జమోని రాధిక, ఏఈఓ తెల్కపల్లి లను కూడా ఘనంగా కలెక్టర్ ఈ సందర్భంగా సన్మానించారు. రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సూచనలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులు అభినందనీయులని కలెక్టర్ తెలిపారు. పంటల ఎంపికలో స్థానిక వాతావరణ పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు సూచించే శాస్త్రీయ సలహాలను పాటించాలని రైతులకు సూచించారు. వర్షపాతం తగ్గిన పరిస్థితుల్లో నీటి వృధాను నివారిస్తూ ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా పంటల నష్టాలను తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి వారం రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, వివిధ శాఖల నిపుణులు, వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా సాంకేతిక సూచనలు అందించడం వల్ల గ్రామీణ స్థాయిలో రైతుల్లో శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన గణనీయంగా పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల అమలు విస్తరిస్తోందని, భవిష్యత్తులో కూడా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత విస్తృతంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక,
మత్స్య, అనుబంధ రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్, కొల్లాపూర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి లక్ష్మణ్, కోడేరు స్థానిక సర్పంచ్, కొల్లాపూర్ ఏడీఏ చిన్న హుస్సేన్, కోడేరు వ్యవసాయ అధికారి జ్యోతి, పెద్దకొత్తపల్లి వ్యవసాయ అధికారి శిరీష, వ్యవసాయ విస్తరణ అధికారి మధుసూదన్ రెడ్డి, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలప్పటి నుంచి నేను వ్యవసాయమే చేస్తున్నా, వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకున్నా. కానీ ఇటువంటి ఎల్లిలో మామూలుగా 7 నుంచి 9, 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని తెలుసుకున్నా. మరియు ఆ రకంగా ఉంటుందో అనుభవించిన. మరియు ఈ ఎల్లిలో వాతావరణ పరిస్థితుల గురించి రైతులు ఇబ్బంది పడకుండా తక్కువ రోజుల్లో వచ్చే పంటలు, మినుములు కానీ, పెసర్లు కానీ, ఇటువంటి తక్కువ రోజుల్లో వచ్చే పంటలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 100 రైతులు ఏ విత్తనాలు ఇచ్చినా కానీ సరైన టైంలో ఇస్తే ప్రభుత్వానికి బాగుంటుంది, రైతులకు బాగుంటుంది. ఇప్పుడు ఇటువంటి ఎన్నో సమయంలో కొంత విత్తనాలను ఆదుకున్నా కానీ రైతు మర్చిపోకుండా ఉంటాడు. కాకుండా వ్యవసాయదారు పొలంలో ఇంటి దగ్గర ఉన్న కొంత టైం కేటాయించి ఇటువంటి సభలకు హాజరైతే బాగుంటుంది. మరియు ప్రభుత్వానికి నా యొక్క విన్నపం ఏంటంటే, మా దగ్గర మా క్లస్టర్లో విపరీతంగా పత్తి విత్తనాలు తెచ్చింది. కానీ గవర్నమెంట్ నేను వినియోగించుకునేది ఏంటంటే, మే 25 తారీఖు నుంచి జూన్ 1 వరకు ఇస్తే రైతులకు అవసరం వస్తాయి. ఇప్పుడు అందరూ వేసిండ్రు, 99% వేసిండ్రు, ఎవరో ఒకరు వేయలేదు. ఇటువంటి టైంలో ఆదుకుంటే ఇంకోటి ఆ ప్రభుత్వం ఇచ్చే పత్తి విత్తనాలు దుర్వినియోగం కావు. మనం డబ్బులు ఎన్ని ఇచ్చినా కానీ ప్రభుత్వాలు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎక్కడో పోతాయి. అదే సీడ్కి ఇస్తే రైతులు ఏమి చేయలేరు.